మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను కుంట ఏరియా కమిటీ మావోయిస్టులుగా గుర్తించారు. కుంట డివిజన్ కిస్టారం అడవుల్లో ఈ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాల డంప్ను స్వాధీనం చేసుకున్నాయి. ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, కార్తిక్, బీజాపూర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కుంట డివిజన్ లోని కిష్టాపురం అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ సంబంధించి జరిగింది. కిష్టారం అటవీ ప్రాంతంలో బీజాపూర్ సంబంధించి కుంట డివిజన్ సంబంధించి మావోయిస్టుల నేతలు రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేశారన్న పక్కా సమాచారంతో కూడా ఈ కుంబింగ్ సంబంధించి 2 రోజుల క్రితం కుంబింగ్ భద్రతా బలగాలు ప్రారంభించాయి. ఈ కుంబింగ్ లో భాగంగానే మావోయిస్టులు ఎదురుపడిన నేపథ్యంలో దాదాపు 4 గంటల పైన కూడా కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. ఈ కాల్పుల అనంతరం మొత్తం 12 మంది చనిపోయినట్లు కూడా ఎస్పీ సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ కూడా ధృవీకరించారు. అక్కడ ఘటనా స్థలంలో AK-47 తో పాటుగా ఇన్ఫాస్ ఇతర ఆయుధాలను కూడా భద్రతా బలగాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వాళ్ళు ఆపరేషన్ కాగా మార్చి ఎండింగ్ కల్లా పూర్తి కానున్న నేపథ్యంలో వీళ్ళు కూడా ఇంకా ఆపరేషన్ కూడా స్పీడప్ సంబంధించి చేశారు. కుంబింగ్ ను కూడా దాదాపుగా పరిష్కరణ చేశారని చెప్పుకోవాలి. పశ్చాత్ సంబంధించిన ఏరియాలో బీజాపూర్ తో పాటుగా సుక్మా ఈ ప్రాంతంలో దాదాపుగా 2000 మంది భద్రతా బలగాలు కూడా కుంబింగ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఎక్కువగా బీజాపూర్ సంబంధించి చాలా వరకు ఇంకా 2-3 మావోయిస్టు పార్టీకి సంబంధించిన యాక్షన్ టీమ్స్ అక్కడ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాయన్న సమాచారంతో కూడా ఈ కుంబింగ్ సంబంధించి సీరియస్ చేశారు. ఒకవైపు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలు లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుండడం, మరోవైపు ఎన్కౌంటర్లు కూడా వరుస ఎన్కౌంటర్లు సంబంధించి జరుగుతున్నాయి. 2 వైపుల నుంచి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ సీరియస్ గా దృష్టి పెట్టింది. లొంగుబాటుపై ఏ విధంగా దృష్టి పెట్టింది, అదేవిధంగా ఈ కుంబింగ్ ఆపరేషన్ పై కూడా అదే విధంగా దృష్టి పెట్టింది. 2 వైపుల నుంచి సంబంధించి పూర్తి స్థాయిలో రానున్న 2 నెలల పాటు కూడా ఇది నిరంతరం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వాళ్ళు చాలా వరకు బేస్ క్యాంపులు కూడా పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా అన్ని బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి నిరంతరం కుంబింగ్ 24 గంటల పాటు కుంబింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ కుంబింగ్ ఆపరేషన్ అనేది రానున్న రోజుల్లో ఇంకో మరో 50 రోజుల పాటు కూడా ఈ తీవ్రతరం చేయాలని కూడా అలా నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా అమిత్ షా ఆదేశాల మేరకు దాదాపు 2000 మంది భద్రతా బలగాలు కూడా సుక్మా, బీజాపూర్ సంబంధించి ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇంకో కొన్ని టీమ్స్ ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కూడా ప్రస్తుతం కుంబింగ్ ఆపరేషన్ సంబంధించి కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా భారీ ఎన్కౌంటర్ సంబంధించి జరిగిందని చెప్పాలి. మరోవైపు మావోయిస్టు పార్టీ అగ్రనేత కీలక నేత దేవాగూడి వాళ్ళ లొంగుబాటు సంబంధించి ఉంది. ఒకవైపు అగ్రనేతలు కూడా లొంగుబాటు ప్రక్రియ కూడా స్పీడప్ అయింది. కార్తీక్, థ్యాంక్ యూ మహేందర్.